మిగతా అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో రైతాంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన రాధాకృష్ణ కమిషన్ అనంతపురం జిల్లాలో పర్యటించింది. జెడ్పీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కమిషన్ సభ్యులు రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించింది. వ్యవసాయ నిపుణుడు రాధాకృష్ణ నేతృత్వంలోని 7 సభ్యుల బృందం అన్నదాతల సమస్యలు తెలుసుకుంది. ఈ సందర్భంగా తమ సమస్యలు చెప్పుకునేందుకు రైతులు పోటీపడ్డారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు వ్యవసాయ కమిషన్కు తమ గోడు వెళ్లబోసుకున్నాయి. హంద్రీ నీవా తొలిదశ ద్వారా ఆయకట్టుకు నీరందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కమిషన్ను కోరారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. మా పరిస్థితి మా బాబు స్కూల్ ఫీజు కట్టుకునే పరిస్థితిగా లేదు సార్. దినము బడి పంపించకుండా వెనక్కి పంపిస్తున్నారు సార్. మా పరిస్థితి ఎట్లా సార్? మీరు ఏమైనా సాయం చేయండి సార్. ఇప్పటికే అనేక కమిషన్లు, జైతి ఘోష్ కమిషన్ కానీ, జస్టిస్ పిఏ చౌదరి కమిషన్ కానీ, లేకపోతే ఇంకా రామ్నారాయణ రెడ్డి కమిషన్, చాలా కమిషన్స్ వేశారు. వాటి రిపోర్ట్స్ అన్నింటిని కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనంతపురం జిల్లా చాలా దారుణంగా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా 167 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి రైతులకు సంబంధించినవి.